భౌతిక మార్పు, కెమిస్ట్రీ రసాయనిక మార్పు. ఇంద్రియాలతో కలిగిన దాన్ని రసాయనిక మార్పు అంటారు, తాత్కాలికంగా పోయిందని భౌతిక మార్పు అంటారు. పద్మపురాణం సేమ్ దగ్గర 54 శ్లోకాలు, 84,100 శ్లోకాలతో స్కాంద పురాణం ఉంటుంది. దాన్ని 15 టైమ్స్ చదివాను. అంటే ఇలా ప్రతి దాన్ని కూడా చదువుతూనే ఉంటాను. ప్రతి దాన్ని కూడా బ్రహ్మవైవస్వత పురాణం, బ్రహ్మాండ పురాణం, దేవి భాగవతం, భాగవతం, ఇవన్నీ పద్మ పురాణం, ఇవన్నీ చదువుతూ ఉండాలి. నేను చిన్నప్పుడే చాలా వాటిని చదువుతుంటే విన్నాను కూడా చాలా. పురాణాలు అనేవి ఆధ్యాత్మికతకు మెట్టు అంటారు. కాదమ్మా, ఆధ్యాత్మికమే పురాణం. ఆధ్యాత్మికతే పురాణం. మనం ఎలా ఉండాలో సూచించేది పురాణం. ఎలా ఉండాలో అసలు ఏ తప్పు చేస్తే ఎలా దాన్ని పరిష్కారం చేసుకోవచ్చో ఉంటుంది. మీకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తా వెళ్ళవు, కంపల్సరీ ట్యాబ్లెట్. అలాగే మనం ఈ పాపం చేసినప్పుడు ఈ పరిష్కృతి ఉందని పురాణం వచ్చినప్పుడు, కాబట్టి అన్ని పురాణాలు కంపల్సరీ తెలుసుకోవాలి. పురాణాలు చాలా మంచివి. ఒక ఎలాంటి పురాణాలు, ఒక తల్లిదండ్రులు, తల్లి పిల్లవాడికి ఏవో చెప్తూనే ఉంటుంది. ఎప్పుడు పిల్లలకి ధర్మసూత్రాలు, తండ్రి వచ్చి బాగున్నావా లేదా పదా అంటాడు. స్కూల్కి తయారు చేసిన తల్లి తీసుకెళ్ళింది తండ్రి, అవునా? ఇంట్లో బాగు చేసి వాడికి స్నానం చేసి, అలాగే ఈ శాస్త్రాలన్నీ కూడా శుభ్రత చేస్తాయి. వేదం ఏమో డైరెక్ట్ భగవంతుడు. స్వామీజీ, మీరు అన్నారు దుష్టశక్తుల్ని పారదోడడానికి యజ్ఞయాగాలు అవసరమమ్మా అని చెప్పారు. దుష్టశక్తి అంటే ఏంటి అసలు? మనలో కదిలినటువంటి ఇంద్రియములో ఉండబడేటువంటి ఆలోచన దృక్పథం. థ్యాంక్ యూ స్వామీజీ, చాలా మంచి విషయం చెప్పారు. అందరి దృష్టిలో దుష్టశక్తి అంటే ఏదో మన కళ్ళకు కనిపించే ఏదో దయ్యమో భూతాలో అవి ఇవి అని మాట్లాడుకుంటుంటాం స్వామీజీ. అవి కాదు, ఇది అని చాలా చక్కగా చెప్పి వివరించారు. అంటే మనస్సు నుంచే ఏవైనా ఉత్పన్నం అవుతాయి. మనస్సును భగవంతుడు ఏంది నియంత్రించినప్పుడు ఇవన్నీ దూరం పోతాయి కదా. నిజం స్వామీజీ. ఎవరంటే ఇప్పుడు నేనున్నాను, నాకేదో కోరిక ఉంది, తీరలేదు. తీరకపోయినప్పుడు ఏమవుతుంది? అది ఆ శక్తిగా మారుతుంది. చనిపోయినా అది అలాగే ఉంటుంది ప్రేతాత్మ. నీకు కావాలంటే నేను ప్రేతాత్మలు చూపిస్తాను. మనకి దగ్గరలోనే ఉన్నది ప్రేతాత్మ. ఈ బస్ స్టాండ్ దగ్గర ఉంది, కొత్త బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉన్నాయి, దూరం లెక్కలే. అంటే వాటిని చూపించవచ్చు. అంటే చూపించారు కాబట్టి గురువులు వాళ్ళకి అంత స్టామినా ఉంది. ఇప్పుడు కాశీ వెళ్ళారనుకమ్మా, కాశీ వెళ్తే కొన్ని సమయాల్లో వాటిని ఆత్మల మీదకి వెళ్తున్నప్పుడు వాటి చూపించవచ్చు. వాటిని కొన్ని సమయాల్లో వాటిని తీసుకొని కాశీ కొన్ని ప్రదేశాలు. కాబట్టి అవి లేవని చెప్పలేము. చనిపోయిన వ్యక్తి కోరికలు తీరకపోతే ప్రేతాత్మగా మారుతారు. మనం మనిషిగా ఉంటాం, మనకి కొన్ని తీరకపోతే క్రోధంగా తిరిగి మనమే ఒక రాక్షసులుగా మారి మనం ఉంటాం. కోరలు ఉండక్కర్లే, మనమే రాక్షసులు గుండి వాళ్ళు ఎంతమందిని చంపట్లేదా, ఎంతమంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టట్లేదా? ఇవన్నీ రాక్షస కృత్యాలే కదా ఇవన్నీ కూడా. అందుకే పిశాచితత్వం అంటే పట్టుకొని వదలరు కొంతమంది. పిశాచాలు ఇక్కడే ఉన్నాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళదు. సో వాటి గురించి ప్రత్యేకించి అక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. ప్రతి దగ్గర మన దగ్గరే చూపిస్తాడు భగవంతుడు. వాటిని అర్థం చేసుకుని మనకి ఉండబడేటువంటి సోల్స్ మనవి 7 souls. దిస్ ఈజ్ నాట్ ఏ 1 soul, దిస్ ఈజ్ 7 souls. అర్థమైందమ్మా. ఈ 7 souls ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క దాన్ని చూపిస్తుంది. ఇది బాహ్య ప్రపంచం చూపిస్తుంది. ఇంత కొంచెం రెండో సోల్కి వెళ్ళేసరికి కొంచెం దగ్గర ఉండబడేటువంటి ప్రాణాలు చూపిస్తుంది, దూరం వాడిని చూపిస్తుంది. 3వ సోల్స్ కొంచెం దాన్ని చూపిస్తుంది, 10. 4వ సోలు విశ్వం వరకు చూపిస్తుంది. 5వ సోలు విశ్వేతర పదార్థాలు చూపిస్తుంది. 6వ సోలు విశ్వంలో ఉండేటువంటి వాడిని చూపిస్తుంది. 7వ సోలు భగవంతుల్లో చేరుకుని చూపిస్తుంది. అర్థమైంది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుంది, సోల్ పరిణితి. ఆ పరిణితి దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, అక్కడ వరకు పరిణితి. మినిస్టర్ ఉంటే కొంతవరకు, ముఖ్యమంత్రికి ఇంకెక్కువ పరిణితి, అదే ప్రధానమంత్రికి ఇంకా ఎక్కువ ఉంటుంది. అర్థమైందమ్మా. వాళ్ళ యొక్క పరిణితిని బట్టి వాళ్ళు చేయగలుగుతారు, అది దాటి చేయలేరు కదా, అవునా కాదు? సో అన్నిటినీ పరిణితిని దాటి శక్తి కలిగి ఉండేటువంటిది 7th soul. ఆ సోలే యోగం. ఆ యోగంలోకి మారాలి మనం. ఇక్కడ ఉంటుండగానే మారచ్చు. 7 souls మనమే తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి వెళ్ళక్కర్లేదు. ఇందులో ఉన్నదే కదా, లేనిది లేదు కదా. మహాత్ములు చాలామంది శరీరంతోనే వెళ్ళారు కదా, సశరీరంగా.
భక్త తుకారాం సశరీరంగా వెళ్ళాడు. వెళ్ళాడు. పండరీకుడు వెళ్ళాడు. అలాగే సూరదాసు కూడా శరీరంతో వెళ్ళాడు. నరసింహ మహతా కూడా సశరీరంతోనే వెళ్ళాడు. అర్థమైంది. అన్నమయ్య సశరీరంతో వెళ్ళలేదు, కానీ వీళ్ళందరూ సశరీరంతో వెళ్ళారు. వీళ్ళు భగవంతుని ఇక్కడ చూసుకున్నారు. వాళ్ళు శరీరంతో డైరెక్ట్గా కలిసిపోయి జయదేవుడు, భక్త జయదేవుడు, అతని భార్య. అసలు ఆవిడ ఒక జయదేవుని భార్య ఒక వేశ్య కుటుంబంలో పుట్టింది. కానీ ఆ పతివ్రతలు గొప్ప కుటుంబంలోనే పుట్టకపోవచ్చు. ఎక్కడ పుట్టినా పతివ్రతే. అర్థమైందమ్మా. వాళ్ళు ఈ కులంలో పుట్టారు, ఆ కులంలో అనేటువంటి లేదు. మొట్టమొదట విష్ణు వంశతోనే వచ్చారు అందరూ కూడా. విష్ణువులోంచి బ్రహ్మదేవుడు కూడా, ఈ వశిష్ఠుడు వాళ్ళు వచ్చారు మొట్టమొదటి బ్రహ్మకల్పంలో. తర్వాత బ్రహ్మదేవుడి నుంచి వచ్చాడు ఆయన. అందుకే బ్రహ్మ మానసపుత్రుడు అని చెప్తారు. బ్రహ్మ నుంచి వచ్చారు కాబట్టి బ్రహ్మపుత్రుడు అని చెప్తారు. మొదట విష్ణువులోంచి నారదుడు వచ్చాడు, రెండోసారి దాసిగా అయ్యాడు, దాసీపుత్రుడిగా. తర్వాత బ్రహ్మలోంచి మళ్ళీ వస్తుంటాడు. ఇవన్నీ కూడా ఒక తత్వాలు. ఇది కొంచెం కల్పాలు డిఫరెన్స్లో ఉంటాయి. కల్పాన్ని బట్టి మార్పు చెందుతుంది. పుట్టుక కల్పాన్ని బట్టి మార్పు చెందుతుంది. ఇప్పుడు మనకి ఇది నడుస్తుంది వరాహ కల్పం. అంతకుముందు పద్మకల్పం ఉంది, అంతకుముందు బ్రహ్మకల్పం ఉంది. ఆ కల్పంలో ఒకలా పుడతారు, నెక్స్ట్ కల్పంలో ఒకలా ఉంటారు, నెక్స్ట్ కల్పంలో ఒక్కొక్క కల్పానికి వ్యత్యాసం ఉంటుంది. అర్థమైందమ్మా. కల్పం అంటే కాల పరిమితి. ఆ కాల పరిమితి. ఇప్పుడు మనకి వరాహ కల్పం అంటే భూదేవి వరాహ అంటే పందిలోంచి తీసుకొచ్చారు. ఇక్కడ చూసినటువంటి ఇక్కడ నువ్వు ఉన్నావమ్మా, ఈ డ్రెస్తో ఉన్నావు, ఇంట్లో ఇంకో డ్రెస్తో ఉంటావు. అంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి చూస్తుంది ఒకటే అమ్మాయి కదా, కానీ డ్రెస్ మాత్రం చేంజ్ అయింది. ఇక్కడ ఉండేటువంటి అక్కడ ఇంట్లో ఉంటే ఎలా అయినా ఉంటావు, బయటకు వచ్చినప్పుడు కొంచెం దూకొని రావాలని ఉంటుంది మినిమము. అంటే అక్కడ ఉండేటువంటి అమ్మాయి ఇక్కడ కాదని చెప్పగలుగుతావా? చెప్పలేం కదా, ఒకటే అమ్మాయి కదా. ఇక్కడికి ఇక్కడే రూపాంతరం చెందింది కదా. అలాగే ఒక సినీ యాక్టర్ ఉంటాడు, ఒక సినీ యాక్టర్ ఇందులో భర్తగా చేస్తాడు, ఇంకో దాంట్లో కొడుకుగా చేస్తాడు, ఇంకో దాంట్లో మేనమాంగా చేస్తాడు, ఇంకో దాంట్లో ఇంకోలా చేస్తాడు, ఇంకో దాంట్లో ఇంకోలా చేస్తాడు. అలాగే ఈ జన్మలో ఉండేటువంటి భర్త వచ్చే జన్మలో భర్తగా రావాలనేం లేదు. వచ్చే జన్మలో అతను కొడుకై పుట్టచ్చు. అర్థమైందమ్మా. అతను కొడుకై పుట్టచ్చు, లేకపోతే తమ్ముడై పుట్టచ్చు. కానీ ఆ శరీరంతో ఆ సంబంధం తర్వాత ఆ సంబంధం కిందట భావాలు మళ్ళీ రాకూడదు, మార్పు చెందుతాయి. ఒకప్పుడు అందవికారంగా ఉండేటువంటి వాళ్ళు ఇంకో జన్మలో అందంగా పుట్టచ్చు. ఒకప్పుడు అందంగా ఉండేటువంటి వాళ్ళు ఇంకో జన్మలో అంతవికారంగా పుట్టచ్చు. మన యొక్క ఎలా అయితే పదార్థాన్ని వండేటప్పుడు రూపాంతరం చెందుతుందో, మనంలో ఉండేటువంటి గుణాలను బట్టి మనం రూపాంతరం చెందుతాం. గుణాలను బట్టి రూపాంతరం చెందుతాం. అమ్మ బాగున్నావంటే నువ్వు సక్రమంగా స్వీకరిస్తావు. అర్థమైందా? నేను తప్పుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? రియాక్షన్ డిఫరెన్స్. యాక్షన్ అండ్ రియాక్షన్ ఇక్కడే ఉంటాయి, ఎక్కడే ఉండవు. మళ్ళీ మనం చనిపోయిన తర్వాత దైవభావం పొందిన తర్వాత నేను ఆ విష్ణుమూర్తి చేతుల్లో 4 చేతులు వేసుకొని వెళ్తాను, నువ్వు అదే చేతులు వేసుకొని వెళ్తావు. కైలాసం వెళ్తే అదే శివుల్లాగా వెళ్తా, అదే త్రిశూలం నీ దగ్గర ఉంటుంది. ఇది సారూప్యం ఉంటుంది. చనిపోయిన తర్వాత భగవంతుడిలో ఐక్యమయ్యేలా చేసుకుంటే కైలాసం వెళ్తే విష్ణుమూర్తిలా ఉంటావు. అదే అక్కడికి వెళ్తే వైకుంఠం వెళ్తే విష్ణుమూర్తి ఉంటావు, కైలాసం వెళ్తే శివుల్లా ఉంటావు. లేదు నేను మణిద్వీపం వెళ్తానికి అమ్మవారిలా ఉంటాం. ఈ సోలే డిఫరెంట్గా మారిపోతుంది. అర్థమైందా? అదే 7th సోల్ అని చెప్పాను. ఆ 7th సోల్ ఇక్కడ కూడా చూడవచ్చు. ఒక మనిషి ఒకేసారి 9గా విడగొట్టి 9 సార్లు 9 మంత్రాలు చేయొచ్చు ఒకే సమయం. అంటే అర్థం ఏంటి? ఈ దేహం నవద్వారాలతో ఉంది, నవద్వారే పురే దేహం. అలాగే ఈ యొక్క స్థితి కూడా 9 భాగాలుగా మారిపోతుంది. ఎన్ని రంధ్రాలు అయితే ఉన్నాయో మనకి ఈ దేహానికి, అన్ని రూపాంతరాలు చెందే అవకాశం ఉంటుంది. ఒకేసారి అన్ని చేయవచ్చు. అనంత కోటి రూపాలుగా మారచ్చు. దానికి సహస్రతత్వం అంటే అనంతం. సహస్రం అంటే 1000 అని కాదు, అనంతత్వాన్ని కూడా పొందవచ్చు. దానికి ఉండేటువంటి అమెండ్మెంట్స్ ఉంటాయి. ప్రతి దానికి కొన్ని ఉంటాయమ్మా. బట్ సో మెనీ పీపుల్స్ ఆర్
do not identify that. Some people are identify, but అది చేసుకోవాలన్నా అది చేయాలన్నా సాధన అవసరం. సాధనకి మనస్సు నియంత్రిస్తే సాధన ఆగిపోయి డైరెక్ట్గా అందులో ఉంటాం. మనస్సుని నియంత్రించేది ఎన్నాళ్ళు నియంత్రించకపోతే అన్నాళ్ళు కూడా సాధన. అది నియంత్రిస్తే సాధన పోయింది. ఒక పోలీసు కేసు పెట్టాం, ఎంక్వైరీ చేస్తాం, విచారణ చేస్తాం అంటే ఎప్పటి వరకు కేసు అయిపోయిన వరకు. కేసు అయిన తర్వాత ఇంకా ఎంక్వైరీ అంటావా? విచారణ ఎంతవరకు? సమ్ టైమ్స్ తర్వాత ఎంక్వైరీ ఉండదు కదా. కొంతమంది పోలీసులు చేస్తూనే ఉంటారు 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా. అలాగే ఈ ధ్యానం మనం చేసిన యోగం చేసిన వాళ్ళు కొంతమంది అలా వెళ్తూనే ఉంటారు. అర్థమైందా? సాధన అనేటువంటిది ఇవి కూడా అన్నిలోకి ప్రతి సమయాన్ని సాధనగా కాకుండా స్ఫూర్తిగా మార్చుకోవాలి. అర్థమైందా? ఆ స్ఫూర్తిని సంయోగంగా మార్చుకోవాలి, ఆ సంయోగాన్ని యోగంగా మార్చుకోవాలి. జ్ఞానంగా ప్రవర్తించే అవకాశం కలుగుతుంది, విజ్ఞానంగా ఆలోచించే అవకాశం కూడా కలుగుతుంది. అర్థమైందమ్మా? కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి. ఏం చేయాలమ్మా? తెలుసుకోవాలి, ఇంకా చేరుకోవాలి. తండ్రిపై, తల్లిపై, భర్తపై ప్రేమానురాగాలు చాలా బాగా చూపించాలి. అందులో కించిత్ మాత్రం కూడా దోషం ఉండకూడదు, ఇంత కూడా లోటు ఉండకూడదు. మళ్ళీ లోటున్నా తప్పే, నేను ఒప్పుకోను వాటిని. భార్యపై నేను ఇంకా జపం చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, అక్కడ ఉన్నాను, అలాగా నేను ఇష్టపడను, అది ఒప్పుకోను. ఆ ప్రేమను తగ్గకూడదు. ప్రేమతోనే, ఆ ప్రేమలోనే భగవంతుని చూడాలి. అర్థమైందా? భార్యని చూస్తున్నప్పుడు కూడా, భార్యతో మాట్లాడుతున్నప్పుడు తన్మయత్వంలో భగవంతుడే కనిపించాలి. తన్మయత్వంలో భగవంతుడే కనిపించాలి. భార్యకి భర్తలో భగవంతుడే కనిపించాలి. పిల్లల్లో తన్మయత్వంలో భగవంతుడే కనిపించాలి. ఈ స్థితికి మనం చేరుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. పిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు. ఎటువంటి పరిస్థితిలో అది కాదు, ఎటువంటి పరిస్థితిలో వాళ్ళపై లోటు ఉండకూడదు. పిల్లల మీద అస్సలు లోటు ఉండకూడదు. అప్పుడే మనం నిజ స్థితిలో ఉండేటట్లు లెక్కమ్మా. తోటి వారిలో భగవంతుడినే చూస్తున్నావు, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నట్టు. ఎదుటి వారి మీద ద్వేషం కలిగితే మళ్ళీ తప్పు. నా పిల్లల కన్నా ఎదుటి వాళ్ళకు బాగుపడకూడదంటే తప్పు. అర్థమైందా? నా పిల్లలు మంచి వాళ్ళు ప్రధానమంత్రి అవ్వాలనుకో, నష్టమే లేదు. నా పిల్లవాడు తప్పితే పక్కవాడు ప్రధానమంత్రి అవ్వకూడదు అనుకున్నావు అనుకో, మళ్ళీ ద్వేషం స్టార్ట్ అవుతుంది. ద్వేషంలో పతనం అయ్యేది నువ్వే మళ్ళీ. అవునా కాదు? ఎవరికి వాళ్ళే కదా. వంట చేసినప్పుడు కోపంతో, భర్త మీద కోపంతో కారం ఎక్కువ వేస్తే నువ్వు తినాలి. ఆ కారం ఎక్కువ వేస్తే అది నువ్వు తినాలి, ఆయనతో పాటు నువ్వు తినాలి, ఇద్దరు అదే తినాలి. అర్థమైందా? భర్త మీద కోపమో పిల్లల మీద కోపం వేసి ఏదో పోపు మార్చితే ఆ పోపు మాడింది లోపల డైజెస్ట్ అవ్వదు. కాబట్టి ఆ బాధలో మనకి ఒక భాగం అవుతుంది. అవునా కాదు? ఆ భాగంలో మనం ఒక భాగం అయినట్టు. అవునా? కాబట్టి ప్రతిదీ ఒక భాగమే. ఆ భాగాన్ని మనం, అందుకే మనకి పెద్దవాళ్ళు అవసరం. పెద్దవాళ్ళంటే కొంచెం చదువుకునేటువంటి వాళ్ళు. మనకి ముఖ్యంగా 4 రకాలు కలిగినటువంటి వృద్ధులు ఉంటారు. 1 వయోవృద్ధుడు, 2 భాషా వృద్ధుడు, 3 అంటే మీకు వృద్ధత్వం చెప్తాను. ఒక్కడు మనకి ఏంటంటే వయోవృద్ధుడు, వయసుతో వృద్ధుడు. 2 పాండిత్యంలో వృద్ధులు ఉంటారు. పాండిత్యంలో వృద్ధులు ఉంటారు. 3 సత్కర్మల్లో వృద్ధులు ఉంటారు. 4 జ్ఞానంలో వృద్ధులు ఉంటారు. మొట్టమొదటి జ్ఞానవృద్ధుడికి నమస్కారం పెట్టాలి, వాడు చిన్న పిల్లవాడైంది. తర్వాత సత్కర్మ చేసినటువంటి వాడికి నమస్కారం పెట్టాలి, శాస్త్రం తెలుస్తుంది. 3వ వాడికి ఈ పాండిత్యం వాడికి నమస్కారం పెట్టాలి, వాడు మనకి పిల్లవాడైనా సరే. 4వ వాళ్ళు తల్లిదండ్రులకి, పెద్దలకి నమస్కారం పెట్టాలి. జ్ఞానవృద్ధుడిని మించిన వాళ్ళు లేరు కదా, వాడికి ఫస్ట్ అన్నమాట. తర్వాత సత్కర్మ. అలాగా ఒక స్టెప్ బై స్టెప్. అతను ఎంత శాస్త్రాన్ని బోధించింది మనకి, ఎన్ని విధాలు బోధించింది. ఆడపిల్లని ఎలా చూసుకోవాలో చెప్పింది, మగ పిల్లవాడితో ఎలా ఉండాలో చెప్పింది. ఇంత చెప్పినటువంటి శాస్త్రాన్ని మనం దూరం ఉంచుతాం అర్థం కాక. ఇలా చెప్పే గురువు ఇంతవరకు మాకు దొరకలేదు. అంటే మనం చెప్పడానికి వాళ్ళకి సబ్జెక్ట్ పూర్తిగా తెలియకపోవచ్చు, కొంత చెప్తారు, వాళ్ళకి తెలిసింది చెప్తారు. తెలిసినటువంటి శాస్త్రాన్ని అది కూడా మనకే చెప్పింది కదా. ఒక అతను అడిగాడు, ఒక అతను సిగరెట్ కాల్చుతూ ఉన్నాడు, నేను చూశాను. సిగరెట్ కాల్చుతుంటే ఒక 5-6 పిల్లలు ఉన్నారు అక్కడ.
ఈయన ఇక్కడ సిగరెట్ కాల్చుతున్నాడు పెద్ద అతను. ఒరే రండ్రా, అక్కడ సిగరెట్ కాల్చిపోతుంటే ఒరే రండ్రా మీరు సిగరెట్ కాల్చకండి అన్నాడు. ఈ 6 పిల్లల్లో 2 బాగా రిసీవ్ చేసుకుని వెంటనే పారేశారు సిగరెట్. 2 తడబడుతున్నారు. 2 నువ్వు కాల్చుతున్నావు కదా, మేము కాల్చకూడదా అన్నారు. అంటే నేను కాల్చాను కాబట్టి నీకు చెప్పాను రా అన్నాడు ఆయన. ఇంకే పదం చెప్పలేదు ఆయన, ఇంకా అంతే. సింపుల్ ఇలాగా అన్నాడు. అంటే ఆ 2 తడబడే వాళ్ళు పడేశారు. మళ్ళీ ఈ 2 మాత్రం మొండిగా అలాగే కాల్చారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈయనకి 50 సంవత్సరాలు. అప్పుడు మేము చిన్నపిల్లవాళ్ళు చాలా. అప్పుడు నేను 3rd క్లాస్ చదువుతున్నాను. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత వాడికి పెళ్ళైన, చాలా పెద్దవాడు వాడు. పెళ్ళైన తర్వాత వాడికి పిల్లలు పుట్టారు. పిల్లలు పుడితే వీడి సిగరెట్ కాల్చడం చూసి ఆ పిల్లవాడు ఉంటాడు కదా, వాడు నిప్పు అంటించడం, ఇలాగేదో కర్రపలు పెట్టడం, సిగరెట్లో కాల్చడం చేస్తున్నాడు. వాడిని కొడుతూ ఉంటే ఆ తావంటే ఆ రోజు ఆయన వెళ్తున్నాడు. ఎందుకురా కొడుతున్నావు అంటే వాడు సిగరెట్ కాల్చుతున్నాడు కదా, సిగరెట్లా కాదు ఇప్పుడు అలవాటు అవుతుంది. నేను ఆ రోజు చెప్పినప్పుడు నువ్వు మానలేదు కదరా, నీవు చెప్తే వాడు ఎందుకు మానుతాడు అన్నాడు. అంతే. అప్పుడు వాడి జ్ఞానోదయమే మానేశాడు. అంటే నేను కాల్చాను, దాని ప్రాబ్లమ్స్ అనుభవించాను నేను, అది వాడికి కనకూడదు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి వాడికి చెప్పావు. నేను చెప్పి అనుభవించాను రా, దాన్ని మానుకోవడానికి టైం పట్టింది, నేను ఇప్పుడు మానేశాను, ఫ్రీగా ఉన్నాను అన్నాడు. అంటే అందుకోసం ఏంటంటే ఒక తప్పు చేసేవాడు తప్పు నువ్వు చేయకని చెప్పాడంటే అర్థం ఏంటంటే వాడు ఆ తప్పులు ఏదో భావాన్ని అనుభవించాడు కాబట్టి మనం మానేస్తే మంచిదని ఆలోచించుకునే శక్తి మనలో రావాలి. బాధ మనకు రాకూడదని రావాలి. అర్థమైందండి. ఒక గర్భిణి డెలివరీ అయిన తర్వాత ఆ అమ్మాయి తెలిసి చెప్తుంది నాకు నొప్పుల్లో ఎంత బాధపడ్డాలని. నాకేంది నువ్వు చెప్పక్కడ అనుకోదు. ఇంకొక ఆవిడ కూడా ఇలా ఉంటాయేమని జాగ్రత్త ముందు తీసుకుంటుంది. ఎందుకంటే ఆవిడ పాపం కష్టపడింది. ఒక డెలివరీ చేసిన తర్వాత ఒక అమ్మాయి మరలా పునర్జన్మ ఎత్తినతో సమానం. ఆవిడ ఎన్ని జన్మలు ఇస్తుందో అన్ని జన్మలు కూడా పునర్జన్మే ఆ అమ్మాయికి. అర్థమైందమ్మా. అటువంటి పునర్జన్మ కలిగినటువంటి జన్మనిచ్చినటువంటి స్త్రీకి దండం పెడితే పాపాలు పోతాయి. అర్థమైందమ్మా. అందుకోసమే స్త్రీకి గౌరవించదగ్గది అన్నారు. ప్రతి విషయాల్లో కూడా మనం చాలా బాగా ఆలోచించాలి, డెప్త్గా వెళ్ళాలి, ఇంకా డెప్త్గా వెళ్ళొచ్చు. స్త్రీ గురించి చెప్పుకుంటూ పోతే 1 సంవత్సరం చెప్పినా చాలు. అర్థమైందమ్మా. సంవత్సరం రోజుకి 2-3 గంటలు చెప్తుంటే సంవత్సరం చెప్పినా ఇంకా బ్యాలెన్స్ మిగిలిపోతూనే ఉంటుంది. అందుకోసం ఏంటంటే మనం గౌరవించే విధానం, చేసేటువంటి విధానం మనకు శాస్త్రాలే చెప్పాయమ్మా. చాలా వరకు మనం చెప్పింది నేను చెప్పట్లేదు, శాస్త్రాలే చెప్పాయి. శాస్త్రమే మనకు ప్రమాణం, శాస్త్రమే మనకు ప్రమాణం. ఇంకోటి మనం ప్రమాణంగా తీసుకోకూడదు. అర్థమైందండి. ఇంట్లో శుభ్రంగా ఉంటే మగవాళ్ళు ఎంతమంది ఉన్నా శుభ్రత ఉండదు. ఆడవాళ్ళు ఉంటే సనుక్కొన మూలుక్కొని ముక్కొని శుభ్రంగా పెట్టుకుంటారు. అవునా కాదండి? అంటే అక్కడ ఏంటి ఆ తాలూకా శుభ్రతని నేర్పించేది కూడా స్త్రీయే. అర్థమైందమ్మా. అందుకే ఆవిడ లక్ష్మి అన్నారు. ఇంటికి లక్ష్మీదేవి అన్నారు. మహాలక్ష్మి ఎందుకన్నారంటే లక్ష్మి అంటే శుభప్రదమైనది అని అర్థం. మహాలక్ష్మి అంటే మహాశుభాతి శుభప్రదమైనటువంటిది అని అర్థం. అర్థమైందమ్మా. మహా అంటే దట్ ఈజ్ ఇన్ఫినిట్. లక్ష్మి అంటే శుభప్రదమైంది, మంచిది అని. మహా అంటే ఇంకా దానికి అర్థమే లేదు. అర్థమైంది. ఎంత అంతరా అంటాం, అంతరా బోల్డ్ అంత అంటారు లాస్ట్ చెప్పలేక. ఆకాశం అంత అంటారు కొంతమంది. అంటే దానికి అది నిజంగా ఆకాశం అంత అంటే కనిపిస్తుంటుంది కదా, కనిపించదంటే దానికి కొలత వేయలేరు, కొలమానం వేయలేరు. ధర్మాలన్నింటినీ కూడా పట్టి వెళ్తూ ఉంటే అంతా వస్తుంటారు. ధర్మం 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 చెప్పేది నేను మీకు మొట్టమొదటి నుంచి అవే చెప్తాను. ధర్మసూత్రాలు ఎందుకు చెప్తున్నానంటే ధర్మాన్ని ఆచరించకపోతే బాగుంటుంది. ధర్మాన్ని ఆలోచించుకుంటుంటే ఉపయోగం ఉంది. తల్లి భర్త భార్యని ఏదో చిన్న డిస్కషన్ జరగచ్చు కానీ ఎప్పుడు ఏం మాట్లాడకూడదు. భార్యని భర్త కూడా ఏమనుకోదు. ఒక స్త్రీని ఎప్పుడైతే తగులు అయితే వస్తే మళ్ళీ వెంటనే రికవర్ చేసుకోవాలి, కానీ దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. అది కూడా మోక్షానికి అవరోధమే. ఇన్ని పూజలు చేసి తగులు కూడా మోక్షానికి అవరోధమే కదన్నా. అవునా కాదు? మీరాని వ్యభిచారి అన్నారు. ఆవిడ కరెక్ట్ అని ఒప్పుకుంది. నేను వ్యభిచారం అంది. ఎందుకంటే వ్యభిచారం అవ్యభిచారం, వ్యభిచారం కాకపోతే అవ్యభిచారం మంచిదని. వ్యభిచారం భగవంతుడనేటువంటి నామంతో నా మనస్సు అంతా కూడా వ్యభిచారంగా మారిపోయింది అంది ఆవిడ. ఎంత వరడు వాడిందో చూడండి. అర్థమైందా? ఇంకెంతే కదా ఇప్పుడు.
ఇప్పుడు భర్త ఉంటాడు, నన్ను కాకుండా ఇంకెవరిని తలచొద్దంటే భగవంతుని తలుచుకుంటే వ్యభిచారమే కదా, అతని పేరే మార్చుకుంటుంటే. కానీ ఈ వ్యభిచారంలో ఏమి అంటదు, పాపాలు అంటావు, పుణ్యాలు అంటావు, జరిగేట్టు మోక్షం అంటావు. అందుకోసం అవ్యభిచార, వ్యభిచారుడి కానీ అవ్యభిచారం ఏది అంటది కాబట్టి. అందుకే ఆ భగవతత్వాన్ని మనకి అసలు ఎంత కూలంకషంగా అందించాయంటే మనకి వేదాలు శాస్త్రాలు, ఆ వాటితో పులకించిపోవాలమ్మ దేశం. పులకిత గాత్రమైన చోట అనన్య యోగ భావములోన వికసించిన ఆ దివ్య సుధామృత రసయోగ భావమును ఏమని వర్ణించు. కృష్ణ, నీ హృదయస్థానములో పునీతమై మదీయ హృదయ భావమును వికసింపచేయు. ఆ భావమే నా యోగమై మారని అనంత దివ్యతత్వమై వికసించాలి. ఆ భావన కలుగుతుంటే మనిషికి చెప్పలేనంత ఆనందం కలుగుతుంది, చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. పులకిత గాత్రమైన చోట అచ్చరు వందిన కృష్ణ, నా మనసమంతా నీ హృదయ పంకిలమై ఉండిపోని. ఏ హృదయం అయితే అందులో పరితపిస్తూ ఉంటుందో ఆ హృదయం అనంతతత్వమే అది. అది మధురమైనటువంటి సమ్మేళనం. కృష్ణ అనేటువంటి నామం ఒకటి చాలగా, నీ నామము సర్వయోగ ధ్యాన సమ్మేళనమై మోహముంత్రుంచి నిరంతర దివ్య స్థితి భావములోన వికసించుటకు. కృష్ణుని తలుచుకుంటే కాబట్టి నాకు కూడా అదే ఆ క్షణంలో అది ఒక ప్రవాహం, అది ఆ ప్రవాహంలో చెత్తంతా కొట్టుకుపోతుంది. ఆ ఒక్క నామం అనేటువంటి ప్రవాహంలో చెత్తంతా కొట్టుకుపోయి సముద్రము లాంటి ఆ స్థితిలో చేరుతుంది. సముద్రం లాంటి ఆ స్థితిలో చేరుతుంది. కాబట్టి ఆ తత్వమే, ఆ కృష్ణతత్వం ఎవరికి అర్థం కాదు. కృష్ణతత్వం నాకు తెలిసి నా గురువు నా కృష్ణుడే. నాకు ఉపదేశం ఇచ్చింది ఆయనే. నాకు ఈ దీక్షావస్త్రం ధరించినప్పుడు ఒక కాషాయం వస్త్రాలతో పాటు కృష్ణుడు ఇది వచ్చింది. నాకెవరూ దీక్షను ఇవ్వలేదు. అర్థమైంది. ఆ దీక్షని నేను అక్కడ శ్రీశైలం వెళ్ళాను. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాజమండ్రి యాగం చేశాను. 2022లో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు యాగం చేశాను. 15వ తారీఖు నాడు బయలుదేరి 16వ తారీఖు బయలుదేరి వెళ్ళాను. 17వ తారీఖు నాడు దీక్ష తీసుకున్నాను. రమ్మన్నాడు, దీక్ష అక్కడే వాళ్ళు ఎవరిస్తారు, ఎలా తీసుకోవాలి. నేనైతే వాళ్ళకి చెప్తాను, శ్రీశైలం దీక్ష తీసుకుంటాను. పాపనాశంలో స్నానం చేస్తున్నాను. ఆ ధ్యానంలో ఉంటూ స్నానం చేస్తుంటే ఒక కొత్త దీక్ష వస్త్రాలు, ఒక కృష్ణుడి ప్రతిమ అందులో వచ్చి ఆ ప్రతిమ ఆ కృష్ణుడి మీద ఈ బట్టలు పెట్టి ఆ దీక్ష వస్త్రం ధరించి, ఆ దీక్షా వస్త్రం ధరించిన తర్వాత ఇదే నీటితో కృష్ణుని ఇలా జలంతో కృష్ణుని ఇలా పట్టుకుంటే మళ్ళీ కనిపించాలి. అంటే శంకరుడి దగ్గర శివుడు కృష్ణుడు నాకు దీక్షించాడు.
నా గురువు కృష్ణుడైనప్పుడు, అందుకే శివకేశవులకు భేదం లేదని చెప్తాను. వాళ్ళకి లేని భేదం నీకెందుకు? స్త్రీ పురుషులు భార్యాభర్తలకు లేని భేదం మనం ఎందుకు కల్పించాలి వాళ్ళ మధ్యలో? భర్త భార్య ఒకటే మాట మీద నడుస్తునేటప్పుడు, ఇద్దరికి అభేద స్థితిలో ఉండేటప్పుడు నీ భర్తలా అని నీ భార్యలా అంటే వీటికి నరకమే కదా, అవునా కాదు? అందుకోసం ఏంటంటే ప్రతి విషయంలో కూడా భగవంతుని మనం ఆరాధించాలి. నా గురువు అంటే ఎవరంటే ఏం చెప్తాను, అందుకే హిమాలయాస్లో ఉన్నాడని చెప్తుంటాను. ఏది చెప్పలేక ఎక్కడున్నారో తెలియదు. నా ఆత్మసాక్షి నాకు తెలుసు కాబట్టి ఇంకెవరికి చెప్పలేను. అర్థమైంది? ఎవరైతే దోవ చూపించాలో వాడే తావ చూపించాడు. ఎవరైతే జ్ఞానం ఇవ్వాలనుకున్నా వాడే ఇచ్చాడు. వాడి జ్ఞానం ఇచ్చినప్పుడు ఇంకెవరు ఇచ్చేవాల్సిన అవసరం లేదు. ఇవ్వవలసిన వాడు ఇచ్చినప్పుడు ఇదన్నీ ఇంకొకరితో సంబంధం ఉండదు. అర్థమైంది? కాబట్టి ఇంకెవరు మనకి జ్ఞానాన్ని ఇచ్చేది ఉంది? ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఆయనతో వెళ్తుండాలి. ఎవరిచ్చారో వాళ్ళ కోసం మనం ప్రయాణం చేయాలి. ప్రపంచం అనేటువంటి వాడే ఇచ్చాడు. ప్రపంచం గురించే వెళ్ళాలి. ప్రపంచం మనతో నడుస్తూ ఉంటుంది. ప్రపంచం మనతో కాదు, మనలోనే ఉంది. దూరంగా ప్రపంచం లేదు. దూరంగా లేని ప్రపంచం గురించి, ప్రపంచంలో మనలో ఉన్న మనం ఉండేటువంటి ఆ ప్రపంచంలో మనం తిరుగుతున్నాం. అందుకే విశ్వం విష్ణు వషట్కార అని చెప్తాం. 3 పదాలతో విష్ణు సహస్రనామం అభేద్యంగా ప్రారంభించారు. విశ్వం విష్ణు వషట్కార. విష్ణు అంటే పోషించేవాడు, విశ్వం అంటే ప్రపంచాన్ని, వషట్కార అంటే వ్యాపించబడి ఉన్నాడు. ప్రపంచం అంతా కూడా ఆయనే వ్యాపించాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే ఉన్నాడు. ఇంకేముందండి? తేడా ఏముంది చెప్పు? విష్ణు సహస్రం ఫస్ట్లోనే చెప్పేశాడు మొత్తం అంతా కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆ 3 నామాలే చాలు. కానీ సహస్రం అవసరమే. అర్థమైందండి? ఎందుకు అవసరం అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత కొన్ని రుచులు తినాలనిపిస్తుంది. తింటాం. అన్నం ఒకటి తీసుకుని ఈరోజు బీరకాయ తింటాం, రేపు బెండకాయ తింటాం, ఒకరికి ఇంకో కూర ఇష్టం, ఒకరికి దొండకాయ ఇష్టం, రకరకాలు. ఇవన్నీ తింటున్నా అన్నం అయిపోతుందని ఊరుకుంటారా? పక్కన ఆ స్వీట్ ఉంటే బాగున్నామో, ఈ ఆవకాయ ఉంటే బాగున్నామో, పక్కన ఈ అప్పడాలు ఉంటే బాగుంటుంది, సాంబార్లో వేసుకోవడం బాగుంటుంది, ఆ రసంలోకి ఈ అప్పడాలు బాగుంటాయి, ఈ వడియాలు బాగుంటాయి, ఈ పేల వడియాలు బాగుంటాయి, ఆ గుమ్మడి వడియాలు బాగుంటాయి, ఉసిరికి పచ్చడి అయితే బాగుంటుందేమో, లేకపోతే కొరువు కారం పచ్చడి బాగుంటుందేమో, పక్కన ఈ ఆవకాయ కూడా బాగుంటుందేమో, లేకపోతే ఇంకేవో రకరకాల పచ్చళ్ళు పెడతారు. గోంగూర పచ్చడి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది, ఉలవచారు అయితే సూపర్గా ఉంటుందేమో, అవునా? లేకపోతే రసగుల్లా బాగుంటుందేమో, లేకపోతే మైసూరుపాకు బాగుంటుందేమో. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతి, ఒక్కొక్క దానిపై వాళ్ళకి ఇష్టం ఉంటుంది. కానీ ఇష్టానిష్టోపత్తిస్తు, ఇష్టం అనేటువంటిది ఒకప్పుడు నశిస్తుంది. చిన్నప్పుడు ఇష్టం ఉండేది పెద్దప్పుడు ఇష్టం ఉండదు. అర్థమైందా? ఇష్టం కాలక్రమేణా మారచ్చు, కానీ ఇష్టం మారుతుంది. కానీ లోపల ఉండేటువంటి తినాలనుకునేటువంటి నోరు మాత్రం మారదు. తినే నోరు మారుతుందా? ఇష్టాలు మారుతాయి, అవునా కాదండి? ఇష్టం ఈరోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి మారుతుంది. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆవకాయతో సూపర్ పెట్టేది అన్నం అనుకుంటా. ఇంటికి వచ్చిన తర్వాత భర్త వచ్చిన తర్వాత వేరే అలవాటు చేస్తే దీన్ని మర్చిపోయి ఇదే మా అమ్మ దానికన్నా ఇది బాగుందంటాం. అంటే ఇష్టం మారిపోయింది కదా అప్పుడు, అవునా? కరెక్ట్గా మారిపోతుంది. కానీ ఈ భగవతత్వం అనేది మారదు. అందుకే అలాగే మనం ఎవరిపై భగవంతుడిపై ప్రేమ ఉండినా ఒకటే అల్టిమేట్ గోల్, ఆయనలో చేరాలి. ఏ యథామాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం మమ వర్తమాన వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. అర్జున, నువ్వు అనుకుంటున్నావు శివుని పూజించావని, పాశుపతాస్త్రం ఇచ్చాడని. శివుడి చేత నిన్ను పూజింపజేయించి పాశుపతాస్త్రం కూడా నేనే ఇచ్చానంట. అమ్మవారి చేత నిన్ను పూజింపజేయించుకొని ఆ యొక్క మంత్రం కూడా నేనే ఇప్పించాను. అర్థమైందా? నువ్వు అంకాలమ్మకి దండం పెట్టినా, నూకాలమ్మకి దండం పెట్టినా, ఇంకేవో సుంకాలమ్మకి దండం పెట్టినా, లేకపోతే లక్ష్మీ అమ్మవారికి దండం పెట్టినా, లేకపోతే శివుడికి దండం పెట్టినా, అన్ని ఆ రూపాల్లో నేను నీకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాను. ఫలితాన్ని ఇచ్చేది మాత్రం నేనే, నాకు తప్ప ఇంకెవరు ఫలితాన్ని ఇవ్వరు. కానీ నేను ఒకరు పెట్టాను కదా, ఇప్పుడు ఒక కంపెనీ పెట్టారు, కంపెనీ మేనేజర్ అమ్మాయి అనుకోండి, మనం అందరం అసిస్టెంట్గా పనిచేస్తున్నాం.
కంపెనీ మేనేజరు సుపీరియర్ కదా, మనం ఉద్యోగం ఇచ్చినా అమ్మాయి ఇచ్చినట్టే లెక్క, నువ్వు ఎవరిని అపాయింట్మెంట్ చేసినా అమ్మాయి ఇచ్చినట్టే లెక్క. వివిధ భాగాలు ఉన్నాయి, మెకానిక్ భాగం ఉంది, ఆఫీషియల్ భాగం ఉంది, లేబర్ భాగం ఉంది, ఏవో ఒక 7-8 భాగాలు ఉన్నాయి. ఆ దానికి ఇన్ఛార్జ్ నువ్వు ఉన్నావు, దీనికి ఈవిడ ఇన్ఛార్జ్, దానికి ఆయన ఇన్ఛార్జ్, నేను ఇన్ఛార్జ్, ఒక్కొక్క దానికి ఇన్ఛార్జ్. ఎవరు ఇన్ఛార్జ్ ఇచ్చి నేను ఉద్యోగం ఇచ్చినా అల్టిమేట్గా జాబ్ ఇచ్చేది ఎవరు కదా. కాబట్టి ఇక్కడ అల్టిమేట్గా ఇచ్చేవాడు ఒక్కడే, ఏ రూపాల్లో ఇచ్చినా అలాగే. యో యో యాం యాం తనుం భక్త, యో యో యాం యాం తనుం భక్త అంటే అక్కడ ఎంత అర్థాలు ఉన్నాయంటే ఒకదానికి ఒకటి ఉంచి రాశారు. భగవద్గీతని మనం 700 సంవత్సరాలు చెప్పినా తరగదు, శ్లోకాలు 700 సంవత్సరాలు చెప్పినా తరగదు. అర్థమైంది? ఒక స్త్రీ యొక్క అంతరంగిక భావాన్ని ఆ పురుషుడు అంతా అర్థం చేసుకోవాలని చెప్తాడు, వెరీ వెధవ. అర్థమైందా? వాడికి తెలీదు. అర్థమైంది? ఎవరైతే వాళ్ళ భర్త నాకు తెలుసు అనుకుంటాడో అంత వెరీ వెధవ ఎవరు లేడు. అంటే జీవితాంతం ఆవిడతో నుండి ఆవిడని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోగలరమ్మా? ఖచ్చితంగా మంచి మాట చెప్పినారు స్వామి. అర్థం చేసుకోలేదు. ఇది సత్యం, 1000% నేను చెప్పేది కాదు, సాక్షాత్ భగవంతుడు కృష్ణుడే చెప్పాడు. ఆయనే చెప్పాడంటే ఇంక మన లాంటి వాళ్ళం ఏమో చెప్తాం. అవునా కాదమ్మా? వాళ్ళు అర్థం చేసుకోవడం సాధ్యం కాదమ్మా. ఎందుకంటే వాళ్ళ మైండ్ని, వాళ్ళ విధానాన్ని అది అందనటువంటి లోతులో ఉంటుంది. అందనటువంటి లోతుకి వెళ్ళాం కదా మనం, వెళ్ళగలం. కాబట్టి వాళ్ళతో రాజీ అయి జీవిస్తూ ఉండదు. రాజీ అయి మీతో కూడా వాళ్ళు రాజీ అయ్యే జీవిస్తారు. ప్రతి స్త్రీ కూడా రాజీ అయ్యే జీవిస్తుంది, కానీ సంపూర్ణంగా జీవిస్తుందంటే నేను ఒప్పుకోను. అంటే ప్రేమతో జీవిస్తుంది. మళ్ళీ రాజీలో కూడా ప్రేమ ఉంటుంది. రాజీలో ఏముంటుందండి? ప్రేమ ఉంటుంది. ప్రేమతో జీవిస్తుంది, దానికి యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఆవిడ రాజీ పడుతూనే ఉంటుంది జీవితాంతం. ఎక్కడో దగ్గర రాజీ పడుతుంది, ఏదో దగ్గర రాజీ పడుతుంది. ఆవిడికి సినిమా ఇష్టం లేదు, మీరు తీసుకెళ్తా ఉన్నారు, వెళ్ళకపోతే బాగుండదేమో వెళ్తుంది. హాయిగా సినిమా హాల్లోకి వెళ్ళి పడుకుంటుంది, అది సరి చూస్తుంది, లేదు కొన్నాళ్ళు పడుతుంది. ఈ అమ్మాయి కూడా అనుభవించింది అలా. అంటే నువ్వు కొన్ని అనుభవించేవాళ్ళేమో, అందు గురించి చెప్తున్నాను. ప్రతి వాళ్ళు అనుభవించారు. అంటే హస్బెండ్స్ కూడా అనుభవించింటారు. అవును, మీరు చేసిన కూరలు నచ్చకపోయి తింటారు. ఇద్దరు అనుభవించింటారు. మీరు ఏదో కూర